స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. స్టేడియం థియేటర్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఈ థియేటర్లో హరిహర వీరమల్లు సినిమా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే ప్రేక్షకులు అలానే అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం అయితే ఆనందంతో వెలువెత్తుంది. అయితే ప్రశ్న వీళ్ళు కేక్ అని కట్ చేసి పటాసులని కాల్చి చాలా ఇప్పుడు ఏంటంటే అభిమానులు గత 2 సంవత్సరాలుగా ఎంతో వెయిట్ చేస్తున్నారు. 3 సంవత్సరాలు అయిపోతుంది ఆయన సినిమా వచ్చి. ఇప్పుడు వాళ్ళకి మంచి పండగ ఇది. ఈ పండగ వాతావరణంలో ఈ సినిమా ఎలా ఉంటుందని అంటే, ఆయన కష్టం, ఆయన ఏదైతే రాజకీయంగా ఎంత కష్టపడి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు, 21 స్ట్రైట్ రేట్తో ఏ విధంగా అయితే గెలిపించుకున్నారు, అంతకు మించిన సక్సెస్ ఈ సినిమా ఉంటుంది. ఎందుకంటే ఆయన కష్టం, ఆయన టైం దీని మీద పెట్టారు, ఎంతో సీరియస్గా దీని మీద పనిచేశారు. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన కొన్ని రకాలుగా మార్చుకొని కూడా ఇప్పుడే మేము విశాఖపట్నం ఏదైతే ఆడియో ఫంక్షన్ ఉందో ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాం. ఆయన కూడా చాలా పంచుకున్నారు ఆ సినిమాలో ఎటువంటిది ఉంటుంది. ఇంతవరకు ఏ స్టేజ్లో కూడా సినిమా స్టోరీ ఆల్రెడీ మాకు ఆయన చెప్పారు, ఈరోజు బహిరంగంగా చెప్పారు. అంటే ఆయన చెప్తుంటే ఇక్కడ మాకు రోమాలు నిక్కబొడుస్తున్నాయి. అంటే ఎంత బలంగా ఉన్నది ఈ సినిమా. సనాతన ధర్మం గురించి ఏదైతే మన హిందువుల పైన ఏ విధంగా అయితే అణిసి వేశారో, ఏ విధంగా అయితే పన్నులు వసూలు చేశారో, ఆ పన్నులు వసూలు చేసేటప్పుడు ఒక సామాన్యుడు ఏ విధంగా తిరగబడతాడు, అది ఏ విధంగా ఢిల్లీ వరకు మన వాయిస్ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది రాజకీయాలు కాకుండా సినిమాలోనే చూసారు. రాజకీయంలో 10 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నప్పటికీ ఈ రోజు రాష్ట్రంలో ఒక అత్యున్నత స్థానంలో ఉన్నారు. అప్పటికి ఏమైనా వేరియేషన్ లో మీరు చూసే పరిస్థితి ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ రాజకీయ కోణంలో భావి తరాల కోసం రాజకీయంగా అడుగులు వేస్తే, ఆయనకి ఏదైతే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఖుషీ సినిమాలు ఏ విధంగా అయితే అల్లరగా దినిగా ఉంటారో ఆయన అభిమానులు అనేవాళ్ళు, వాళ్ళందరికీ పండగ చేసుకునే విధంగానే ఈ మూవీ ఉంటుంది. అదేవిధంగా మన సనాతన ధర్మం గురించి ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా గతంలో ఏ విధంగా అయితే ఈ ఔరంగజేబు ఇలాంటి వాళ్ళు మన హిందువుల పైన అరాచకాలు అనేక విధాలుగా పన్నులు వసూలు చేయడము, ఇక్కడి నుండి కోహినూరు వజ్రాన్ని విదేశాలకు ఏ విధంగా పట్టుకుపోయినారు. ఆంధ్ర ఒక సొత్తు, ఆంధ్ర సొత్తు, అది కోహినూరు వజ్రం అనేది ఆంధ్ర సొత్తు. విజయవాడ దగ్గరలోనే అక్కడి నుండి వెలుగులోకి వచ్చిన కోహినూరు వజ్రం ఇప్పుడు ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. దానిపైన ఏ విధంగా ఒక హరిహర వీరమల్లు ఏ విధంగా దాని మీద సాధించాలనేది, ఏ విధంగా దాన్ని తేవాలనేది పోరాడారో, ఆ పోరాటమే హరిహర వీరమల్లు. దానిపైన ఈ సినిమా ప్రతి ఒక్క సామాన్యుడికి, ప్రతి ఒక్కరికి అక్కడ రాజకీయాలుగా అనేక విధాలుగా ఈ ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష వాదాలైన పార్టీ కూడా ఏ విధంగా అయితే దీన్ని అణిసివేద్దాం, ఏ విధంగా మనము అంటే దీన్ని బ్యాడ్ టాక్ తీసుకొద్దామని రకరకాలుగా చూసిన, ఇది మన హిందూ సనాతన ధర్మం గురించి, మన హిందువుల గురించి, అదేవిధంగా ఈ దేశంలో సాంప్రదాయాల గురించి అనేక విధాలుగా ఈ సినిమా అనేది ఆయన తీయడం జరిగింది. ఎందుకంటే ఆయన పంచుకున్న మాటలు 2 గంటల క్రితం వరకు 7 గంటల వరకు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉన్నాం. ఆయన పంచుకునే మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క సామాన్యులకి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ సామాన్యులకే కాదు, ఫ్యాన్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. కానీ ఒక్కటే, ఆయన 6 సంవత్సరాలు 2019లో కొబ్బరికాయ కొట్టి ఈరోజు 2025లో సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేశారో, ఆ వెయిట్ చేసినందుకు అసలండి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కొట్టారు. అసలు ఆ స్థాయిలో ఉంది. అదేవిధంగా హీరోయిన్ అసలు ఆమె ఒక అద్భుతంగా ఆమె నటించింది. అనేక విధాలుగా
ఆర్టిస్టులే కానీ ప్రతి ఒక్కరు కూడా ఓపికతో సహనంతో పవన్ కళ్యాణ్ గారు క్రిష్ గారి గురించి కూడా చెప్పారు. క్రిష్ గారు ఏ విధంగా ఎంత కష్టపడ్డారో ఆ సినిమాకి, ఆయన ఇడిచిపెట్టి ఇంకో డైరెక్టర్ దాన్ని హ్యాండిల్ చేసిన క్రిష్ గారు కూడా దానికి ఎంతో మద్దతుగా ఎంతో సపోర్ట్ చేశారని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు డైరెక్టర్ల సినిమా గురు కేక్ లాటకండి గురు జరిగింది. ఆ మాట కూడా ఈరోజు చెప్పారు ఆయన. అదే నేను చెప్తున్నాను. మీరు పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ అని ఎప్పుడో నిరూపించుకున్నారండి. అది ఒకటి చెప్పనా, మిగతా వాళ్ళకి మిగతా అభిమానులకి జానీ సినిమా నచ్చకపోవచ్చు, జానీ అంటే మేము పిచ్చ పిచ్చగా చూసాం. ఒకటి చెప్పనా, ఇక్కడ టాలీవుడ్ బాలీవుడ్ కాదండి, ఆ రోజుల్లోనే హాలీవుడ్ సినిమా చూసాడు. జానీ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయినప్పటికీ కూడా ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే సినిమాకి ఇంపార్టెంట్ రోల్ ఏదైతే చేస్తుందో క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ ఈరోజు చేశారు. ఇది ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ సినిమాకి క్లైమాక్స్ హైలైట్ అనేది పార్ట్ 2 కోసం చూపించారు. పార్ట్ 2 ఇంతకు మించి ఉండబోతుంది. 30% సినిమా ఆల్రెడీ అడ్వాన్స్ రికార్డులు ఏవైతే ఉన్నాయో, అడ్వాన్స్ బుకింగ్ రికార్డులు అన్ని పగిలిపోయాయి. మా రికార్డు మేమే పగలగొట్టుకునే సినిమా ఓజీ. సినిమా ఉందో ఈ సినిమా అన్ని రికార్డుల బదులు కొట్టాలని చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే 18 నిమిషాల పాటు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్లైమాక్స్ తానే స్వయంగా డైరెక్ట్ చేయడం, ఈ డైరెక్షన్ లో కూడా ముందుండి హీరోగా డైరెక్టర్గా ఈ సినిమాని చేయడం, అలానే రాష్ట్రంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఈ సినిమా చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాపై ప్రత్యేకంగా ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. అలానే ఏదైతే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో 6 సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తున్నారో దానికి ధీటుగానే ఈ సినిమా ఉండబోతుందని ప్రేక్షకులు మాట్లాడుతున్నాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. RTV అహ్మదాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.